పంచే పవిత్రమైన నేల. చెట్లు మధ్య నడిచే చల్లని గాలి, యమునా తీరం మీద అల్లుకుపోతున్న అలలు మరియు ఆ ఆకాశాన్ని తాకేలా వినిపించే ఒక మధురమైన వేణుస్వరం. అది ఎవరిదంటే గోకులనంతా మాయచేసే శ్రీకృష్ణునిదే. అయితే ఆ వేణువు ఎవరికోసం ఊదుతుందో తెలుసా? ఆ వేణువు ప్రతి స్వరంలో ఒకే పేరు, రాధ. ఇప్పుడు మీరు వినబోయేది లోకాలు మరిచిపోయేంత అందమైన ప్రేమకథ. రాధాకృష్ణుల ఆత్మల ఐక్యం. అది కేవలం కథ కాదు, అది భక్తి. బృందావనానికి సమీపంలో బర్షాణా అనే గ్రామం. అక్కడే కార్తీక పౌర్ణమి ఉదయం సూర్యుడు ఉదయించే ముందు ఒక చిన్ని అమ్మాయి జన్మించింది. జన్మించగానే ఆమె కళ్ళు మూసుకున్నాయి. ఎవరూ తెరవలేకపోయారు. అమ్మాయిని చూసి పెద్దలు ఆందోళనపడ్డారు. ఈ చిన్నారి కళ్ళు ఎందుకు తెరచడం లేదు? అందరూ భయపడ్డా ఒక వృద్ధ సన్యాసి చిరునవ్వుతో అన్నాడు, ఈ పిల్ల ఎవరికోసం పుట్టిందో తెలుసా? ఆట పట్టించే ఒక యాదవ బాలుడికోసం. అతడు వచ్చాకే ఆమె కళ్ళు తెరుస్తాయి. అది ఎవరో అందరికీ అర్థం కాలేదు. కాని మాట నిజమైంది. ఒకరోజు చిన్న కృష్ణుడు బర్షాణాకి వచ్చాడు. యశోదమ్మ పక్కన నడుచుకుంటూ అల్లరి చిరునవ్వుతో లోపలికి అడుగు పెట్టగానే ఆ చిన్నారి కళ్ళు మొదటిసారి తెరుచుకున్నాయి. వెంటనే కృష్ణుడే కనిపించాడు. అది వాళ్ల మొదటి చూపు. ఆ చూపులోనే ప్రేమ కాదు, భక్తి పుట్టింది. అప్పటినుంచే బృందావనం చెబుతుంది, రాధాహృదయం కృష్ణుడితోనే మొదలైంది. పెరుగుతున్న రోజులు బృందావనానికి పండుగలే. ఎందుకంటే చిన్న కృష్ణుడు వేణువు ఊదరువాడు. ఆ వేణువులో ఏదో మంత్రముంది. అది వింటే గోపికలు పరిగెత్తి వస్తారు. చెట్లు కదలకుండా నిలబడతాయి. పూలు కూడా సువాసన ఆపి వినేస్తాయి. కాని రాధమ్మ మాత్రం ఆ స్వరమే కాకుండా స్వరంలో దాగిన భావాన్ని వింటుంది. ఒకసారి అడిగింది, కృష్ణా, నువ్వు వేణువు ఊదితే అందరి మనసు నీ దగ్గరకు ఎందుకు వస్తుంది? కృష్ణుడు నవ్వి అన్నాడు, అది నాదేం కాదు రాధే. వేణు రంధ్రాలలో గాలి కాదు, నీ పేరు ప్రవహిస్తుంది. రాధమ్మ ఆశ్చర్యంతో చూసింది. ఆమె అడిగింది, అది ఎందుకు కృష్ణా? కృష్ణుడు మృదువుగా అన్నాడు, రాధే, నీలాంటి భక్తురాలు ఉంటే భగవంతుడికి వేణువు తప్ప ఇంకేముంది? అక్కడే వారి ప్రేమ దైవప్రేమగా మారిపోయింది. ఒక శారదా పౌర్ణమి రాత్రి చంద్రుని కాంతిలో యమున అలలు వెండిమంటున్నారు. కృష్ణుడు వంశీని పెదాలకు అద్దాడు. స్వరాలు మృదువుగా బయలుదేరి బృందావనాన్ని పిలిచాయి. గోపికలు వచ్చారు. వృక్షాలు ఊగాయి. పక్షులు మౌనమయ్యాయి. కాని రాధమ్మ మాత్రం దగ్గరకు రాలేదు. ఆమె దూరంలో నిలబడి వింటోంది. కృష్ణుడు అలా తట్టుకోలేక వెంటనే ఊదడమాపి ఆమె దగ్గరకు నడిచాడు. రాధా, నువ్వు ఎందుకు రాలేదు? రాధమ్మ మృదువుగా నవ్వుతూ చెప్పింది, కృష్ణా, ఈ రాసలీలలో నువ్వు అందరికోసం. కాని నేను నా కృష్ణుణ్ణి లోకంతో పంచుకోవడానికి ఒప్పుకోలేకపోయాను. కృష్ణుడు రాధమ్మ చేతులు పట్టుకుని అన్నాడు, రాధే, నువ్వు నన్ను భగవంతుడిగా ప్రేమించావు. ఇతరులు నన్ను రక్షకుడిగా ప్రేమిస్తారు. నీ ప్రేమలో స్వార్థం లేదు. అందుకే నువ్వే నా శాశ్వత రాసలీల. అది వారు పంచుకున్న అత్యంత పవిత్రమైన రాత్రి. ఒకరోజు కృష్ణుడు మధురకు వెళ్లాల్సి వచ్చింది. అది ధర్మం కోసం, దుష్టుల వినాశనం కోసం. కృష్ణుడు వెళ్లే రోజు బృందావనం నిశ్శబ్దంగా మారింది. రాధమ్మ హృదయం పగిలిపోయింది. కాని ఆమె ఒక్క మాట కూడా అడగలేదు. కృష్ణుడు కూడా ఏడ్చాడు. కాని ధర్మం ముందు ప్రేమ కూడా నమస్కరిస్తుంది. కృష్ణుడు బయలుదేరే ముందు రాధమ్మకి చెప్పాడు, రాధా, దూరం శరీరాల మధ్య ఉంటుంది, హృదయాల మధ్య కాదు. రాధమ్మ కృష్ణుణ్ణి అడిగింది, నువ్వు నన్ను ఎప్పుడైనా మరిచిపోతావా కృష్ణా?
కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, రాధా, నీ సృష్టిలో నేను ఉన్న ప్రతి కణం నీ పేరే జపిస్తుంది. నిన్ను మరిచిపోవడమంటే నన్ను నేను మరిచిపోవడం. అందుకే రాధమ్మ కృష్ణుణ్ణి లేకపోయినా ఎప్పుడూ చిరునవ్వుతోనే కనిపించేది. ఎందుకంటే ఆమెకు తెలుసు, ప్రేమ అనేది ఉండడం కాదు, అనుభూతి అని. ఎందుకు రాధను దేవతగా పూజిస్తారు? ఎందుకు కృష్ణుని పేరు ముందు రాధే కృష్ణ అని అంటారు? కృష్ణుడు స్వయంగా చెప్పిన మాట. చిన్న ప్రేమికుడు కృష్ణుడు, పెద్ద ప్రేమికురాలు రాధ. రాధమ్మ కృష్ణుణ్ణి సొంతం చేసుకోవాలనుకోలేదు. తన ప్రేమను ప్రపంచానికి అర్పించింది. అందుకే ఆమె భక్తి మహిమాన్వితమైంది. రాధమ్మ ఎప్పుడూ ఇలా అంటుంది, కృష్ణుడు నాకే కాదు, ప్రతి హృదయానికీ చెందాడు. నేను సాక్ష్యమే కాదు, ఆయన ప్రేమకు మార్గం. ఈ భావం రాధను శక్తిగా మార్చింది. కృష్ణుడే ఆమె ప్రేమను శాశ్వతం చేశాడు. ఇప్పటికీ బృందావనానికి వెళ్లినవారు చెబుతారు, యమునా గట్టున రాత్రివేళల్లో సున్నితమైన వేణుస్వరం వినిపిస్తుందని. ఏ పండితునికి, ఏ సాధువుకి, ఏ భక్తునికి అది ఎవరిదో చెప్పలేరు. కాని బృందావనం మాత్రం స్పష్టంగా చెబుతుంది, అది కృష్ణుడి వంశీ కాదు, రాధమ్మ హృదయంలోని ప్రేమగానం. ప్రేమ అనేది స్వంతం చేసుకోవడంలో కాదు, అర్పించడంలో. నిజమైన ప్రేమలో ఆత్మలే మాట్లాడతాయి. రాధాకృష్ణుల ప్రేమ అనేది మానవ ప్రేమ కాదు, దైవికమైన ఐక్యం.